శ్రమంతకోపాఖ్యానం. యదువంశమునందు సత్రాజిత్తు ప్రసేనుడు అను ఇద్దరు సోదరులుండిరి. వారు నిఘ్నుని కుమారులు. సత్రాజిత్తునకు సూర్యభగవానుడు మిత్రుడు. ఒకనాడు సత్రాజిత్తు సూర్యభగవాన్ని స్తుతించెను. తదేక మనస్కుడైన సత్రాజిత్తు చేసిన స్తుతికి ప్రసన్నుడైన సూర్యభగవానుడు అతనికి ప్రత్యక్షమయ్యను. అంతటా సత్రాజిత్తు సూర్యునకు ప్రణామమును స్తుతించెను. ప్రసన్నుడైనటువంటి సూర్యుడు వరమును కోరుకోమనగా అంతటా సత్రాజిత్తు సూర్యుని నుండి శ్రమంతకమణిని కోరెను. అది విని సూర్యభగవానుడు శ్రమంతకమణిని తన కంఠం నుండి తీసి సత్రాజిత్తునకు ఇచ్చెను. ఆ సమయమున సూర్యుడు సత్రాజిత్తునితో ఇట్లు పలికెను: ఆ దివ్యమణిని పవిత్రుడైన వాడే ధరించాలి. ప్రతిదినము మణి 8 బారుల బంగారము అనుగ్రహించును. ఆ మణి ఉన్న దేశము అనావృష్టి, ఇతిబాధలు, అగ్ని, వాయు, విషక్రిములచే ఉపద్రవములు, దుర్భిక్షము మొదలైనవి ఉండవు. కానీ అశుచి అయి ధరించినచో అది ధరించిన వానిని చంపును. ఈ విషయమును తెలుసుకొని సత్రాజిత్తు సూర్యుని నుండి మణిని గ్రహించి ధరించి పురవీధులలో నడిచి వచ్చుండగా చూచిన పౌరులు దాని కాంతికి భ్రమసి సూర్యభగవానుడే కృష్ణ దర్శనమునకై వచ్చుచున్నాడని భావించి ఆ విషయము శ్రీకృష్ణునకు నివేదించింది. శ్రీకృష్ణుడు అట్టి రత్నము ప్రభువు వద్ద ఉన్నచో దేశవృద్ధికి ప్రజాక్షేమమునకు ఉపయోగపడుతుందని ఆ మణిని ప్రభు అయినటువంటి ఉగ్రసేనుడికి ఇమ్మని సంకల్పించాను. అది తెలిసి సత్రాజిత్తు ఆ దివ్యమణిని తన తమ్ముడైన ప్రసేనుడికి ఇచ్చాను. ప్రసేనుడు ఆ మణిని ధరించి వేటకై అరణ్యముకు వెళ్ళాను. కొంత సమయమున శరీర శోధన వలన ప్రసేనుడు అశోచం పొందెను. ఆ కారణం చేత ప్రసేనుడు సింహం చేతిలో మరణించెను. సింహమును జాంబవంతుడను భల్లూకము సంహరించి ఆ మణిని తీసుకుని పోయి దానిని గుహలో ఊయలలోనున్న తన కుమారునకు ఆట వస్తువుగా ఇచ్చెను. ఆ పిల్లవాని పేరు సుకుమారుడు. ప్రసేనుడు అరణ్యములోనికి వేటకై వెళ్ళినప్పుడు శ్రీకృష్ణుడు కూడా వెంట వెళ్ళాను. ఆనాడు భాద్రపద శుక్లపక్ష చవితి ప్రదోష వేళలో ప్రసేనుడు సంహరింపబడెను. వానికై వెతుకుతూ శ్రీకృష్ణుడు తలెత్తి చూడగా ఆకాశమున శుక్లపక్ష చవితి నాటి చంద్రబింబము కనబడింది. చీకట్లు బాగుగా ముసురుకున్న కారణం చేత శ్రీకృష్ణుడు తన మందిరమునకు తిరిగి వచ్చెను. దానికి పూర్వము దేశ ప్రయోజనము కొరకై ఆ మణిని శ్రీకృష్ణుడు కోరిన కారణం చేత అతడే ప్రసేనుని చంపి మణి అపహరించినని సత్రాజిత్తు పౌరులు భావించిరి. అంతటి అపవాదును బాపుకొనుటకై శ్రీకృష్ణుడు మరునాడు అడవిలో శోధింపగా ఎముకలు, చిరిగిన బట్టలు, తెగిపడిన ఆభరణములు కనపడెను. దానిచే ప్రసేనుని గుర్రమును ఏదో క్రూరమృగము చంపి ఉండవచ్చునని కృష్ణుడు భావించెను. అచ్చట గుర్రపు పాదముద్రలు ఆగిపోయాను. ఒక సింహపు పాదముద్రలు కనపడెను. శ్రమంతకమణి మాత్రం దొరకలేదు. కానీ కృష్ణుని వెంట వచ్చిన సత్రాజిత్తు సన్నిహితులు కృష్ణుడే ముందు రోజు ప్రసేనుని సంహరించి శ్రమంతకమణిని అపహరించి ఉండవచ్చునని, రాత్రివేళ సింహము ప్రసేనుని అతని గుర్రమును తిని ఉండవచ్చునని నిష్ఠూరంగా పలికిరి. ఈ అపవాదు నుండి తప్పించుకొండకు కృష్ణుడు మరింత ప్రయత్నమును ప్రారంభించెను. కొంత దూరం వెళ్ళగా అచ్చట సింహపు కళేబరము కనపడెను. అచ్చట నుండి భల్లూకపు పాదముద్రలు కనపడెను. వానిని అనుసరించి వెళ్ళి ఒక గుహలోకి ప్రవేశించెను. అచ్చట యవ్వనమందున్న ఒక ఇంతి ఊయలో పరున్న బాలుని ఊపుచుండెను. ఊయలపై ఆట వస్తువుగా శ్రమంతకమణి కట్టబడి ఉండెను. ఊయల ఊపుచున్న ఆ లలనయే జాంబవతి. ఆమె కృష్ణుని చూచి సౌందర్యమునకు పసిపడి బహుశా ఆయన శ్రమంతకమణికై వచ్చి ఉండొచ్చునని భావించి గట్టిగా మాట్లాడినచో తన తండ్రి జాంబవంతుడు వచ్చి శ్రీకృష్ణుడిని ఏమైనా చేస్తాడేమోనని ఆలోచించి పాట పాడుతున్న దాని వలె ఆ శ్రమంతకమణి వచ్చిన విధమును ఇట్లు చెప్పెను: సింహో ప్రసేనమవధిః సింహో జాంబవతి హతః. సింహ ప్రసేనవధిః సింహో జాంబవతా హతః. సుకుమారక మరోధిః తవ హ్యేష శ్రమంతకః. ప్రసేనుని వధించిన సింహమును జాంబవంతుడు వధించి శ్రమంతకమణిని తెచ్చెను. ఓ సుకుమారుడా, ఈ మణి నీకే, ఏడవకుము. అంతలో లోపల నిద్రించుచున్న జాంబవంతుడు లేచి వచ్చి శ్రమంతకమణి కొరకై శ్రీకృష్ణుడు వచ్చినని శంకించి ద్వంద్వయుద్ధమునకు తలపడెను. ఆ కృష్ణుడే రామావతార కాలమున జాంబవంతునికి చిరంజీవిగా వరమిచ్చెను. ఆ కాలమున జాంబవంతునకు రాముని ఆలింగనము ఉనర్చుకొనవలెనని కోరిక ఉండేది.
కానీ కృష్ణుడు ఆ కోరికనిప్పుడు తీర్చుకున్నటకై జాంబవంతునితో 21 రోజులు యుద్ధం చేసెను. క్రమముగా జాంబవంతుని బలము తగ్గి కృష్ణుడే రాముడిగా తెలుసుకుని ఆయన పాదములపై పడి ప్రార్థించి శ్రమంతకమణిని తన కుమార్తె అయినటువంటి జాంబవతిని శ్రీకృష్ణుడికి ఇచ్చి సాగనంపెను. ద్వారకా నగర పౌరులకు ఈ సత్యము తెలిసి శ్రీకృష్ణుడు శ్రమంతకమణిని సత్రాజిత్తునికి ఇచ్చివేశెను. అప్పుడు సత్రాజిత్తు తన తప్పు తెలుసుకుని శ్రీకృష్ణుని క్షమించమని ప్రార్థించి తన కన్యారత్నమైన సత్యభామను, మణిరత్నమైన శ్రమంతకమణిని, గోపాలరత్నమైన శ్రీకృష్ణునకు సమర్పించెను. కృష్ణుడు భూదేవి అవతారమైన సత్యభామను గ్రహించి శ్రమంతకమణిని సత్రాజిత్తునికే ఇచ్చివేశెను. ఈలోగా పాండవులు, కుంతీదేవి లక్క ఇంటిలో కాలి మరణించినారని వార్త వచ్చెను. శ్రీకృష్ణునకు వారు సజీవులై ఉన్నారని తెలిసినప్పటికీ కుటుంబ పెద్ద అయిన ధృతరాష్ట్రుని అనుమానించుట లౌకిక మర్యాదగా భావించి హస్తినాపురానికి వెళ్ళెను. యాదవుల యందే శతధన్వుడు, కృతవర్మ, అక్రూరుడను 3 ప్రముఖులుండిరి. సత్యభామను శ్రీకృష్ణునికిచ్చి పరిణయం చేయుటకు పూర్వము వీరు 3 ఆమెను తమకిచ్చి వివాహం చేయమని సత్రాజిత్తును అడిగిరి. వారిలో ఒకరికి సత్యభామనిత్తునని సత్రాజిత్తు వాగ్దానం అనర్చెను. కానీ అనుకోని పై పరిణామములలో సత్యభామను శ్రీకృష్ణునికిచ్చి వివాహం అనర్చెను. దానిచే కక్ష పెంచుకున్న ఈ 3 ఏకమై కృష్ణుని లేని సమయం ఎదిగి సత్రాజిత్తును సంహరించి శ్రమంతకమణిని అపహరించుకుని శతధనువుని ప్రేరేపించగా అతడు అట్లే చేసి ఆ మణిని అక్రూరుని వద్ద వదిలి పారిపోయాను. ఇది తెలిసి శ్రీకృష్ణుడు హస్తినాపురం నుండి వచ్చి సత్యభామను ఓదార్చి శతధనుని సంహరించుటకై బలరాముడితో కలిసి రథములో బయలుదేరాను. గుర్రంపై పారిపోతున్న శతధనువుడు అది అలసి పడిపోగా దానిని వదిలి పరిగెడుచుండెను. అంతటి కృష్ణుడు బలరాముని రథం వద్దనే ఉండమని చెప్పి తాను రథం దిగి శతధనువుని వెంబడించి పట్టి ద్వంద్వయుద్ధములో అతనిని సంహరించి ఒడలంతయు వెదకగా మణి దొరకదయ్యే. అంతటా కృష్ణుడు తిరిగి వచ్చి బలరామునకు ఆ విషయం తెలుపగా అతడు కృష్ణునితో, నీవు బాల్యం నుండియే చోరుడవు, ఇప్పుడు ఆ మణిని నేను అడుగుతానని శంకించి దానిని దాచి నీవిట్లు చెప్పుచున్నావని శ్రీకృష్ణుని నిందించి నీతో కలిసి ఉండనని విదేహ రాజ్యమునకు వెళ్ళిపోయాను. బాహ్య శౌచం లేక మణిని ధరించిన ప్రసేనుడు మరణించెను. అంతఃశౌచం లేక సత్రాజిత్తు మరణించెను. పరమభక్తుడైనప్పటికీ తాత్కాలికముగా భగవద్విరోధ భావనము నొందినటువంటి అక్రూరుడు మనశ్శాంతికై తీర్థయాత్రలు చేయుచు కాశీపట్నమును చేరెను. అచ్చటికి పోగానే మనశ్శాంతిని పొంది శ్రమంతకమణి వలన ప్రతిదినము వచ్చు బంగారమును దైవ కార్యక్రమాలకు ఉపయోగించుచుండెను. అక్రూరుడు బాహ్యాంతర శౌచం పొంది ఉండుటచే అచ్చట అతివృష్టి, అనావృష్టి, రోగబాధలు లేక ప్రశాంతముగా ఉండెను. ఇచ్చట శ్రీకృష్ణుడు బలరామునిచే నిందింపబడి ఒక్కడే తిరిగి ద్వారకా నగరమునకు చేరెను. ఈ మణి విషయమై తన తల్లిదండ్రులకు కీర్తి కలుగరాదని శ్రీకృష్ణుడు ఏదో మాయ చేసినని జాంబవతి, సత్యభామలు అనుమానించిరి. శ్రీకృష్ణుడు ఈ అపనిందలకు కారణమేమని ఆలోచించగా నారదుడు వచ్చి భాద్రపద శుక్ల చవితి నాటి రాత్రి ప్రసేనునితో అడవిలోకి వెళ్ళినప్పుడు చంద్రుని చూచుటయే కారణమని తద్విషయముని ఇట్లు చెప్పెను. శశివర్ణుడను పేరుగల మహాగణపతి అన్ని లోకములలో విహరించుచు ఒకనాడు చంద్రలోకములోను చేరెను. బాహ్యమున వినాయకుడు మరగుజ్జు లంబోదరుడు అయినప్పటికీ హృదయమున మిక్కిలి కారుణ్యమూర్తి. కానీ చంద్రుడు పైకి అందగాడైనప్పటికీ కవులచే వర్ణించబడినప్పటికీ నడవడి యందు దోషములున్నవాడు. ఇట్టి చంద్రుడు వినాయకుని చూచి వికటముగా నవ్వెను. అప్పుడు చంద్రుని అహంకారమును తగ్గించుటకై వినాయకుడు ఎవ్వలేని చంద్రుని చూచినచో అపనిందలు పొందెదరని తెపించెను. దానిచే జనులెవ్వరూ చంద్రుని చూడరైతిరి. దానితో కుంగినవాడై చంద్రుడు తాను జన్మించిన క్షీరసాగరంలోనికి వెళ్ళిపోయాను. చంద్రకాంతి లేనిచే ఓషధులు ఫలించుట మానెను. ప్రజలకు ఆహ్లాదము కరువాయెను. దీనిచే దయతలచి దేవతలు, ఋషులు బ్రహ్మగారి వద్దకు పోయి నివారణోపాయమును అడిగిరి. అంతటా బ్రహ్మ భాద్రపద శుక్ల చవితి నాడు నక్తవ్రతం మొనరింపవలెనని విఘ్నేశ్వరుని పూజించి మోదకాలు, పండ్లు, ఉండ్రాళ్ళు, కుడుములు, ప్రత్యేకించి దోసపండు నివేదన మరణించవలని సూచించెను. అప్పుడు చంద్రుడు కూడా ఆ వ్రతమునర్చి వినాయకుని అనుగ్రహమును పొందెను.
అంతటా వినాయకుడు ఒక్క తన అవతార దినమైన భాద్రపద శుక్ల చవితి నాటి రాత్రి తప్ప మిగిలిన రోజులలో చంద్రుని చూడవచ్చునని చెప్పాను. అంతటా భాద్రపద శుక్ల చవితి నాటి చంద్రదర్శనముచే తనకు కలిగినటువంటి నీలాప నిందలను పోగొట్టుకొనుటకు నారదుని సలహా మేరకు శ్రీకృష్ణుడు వినాయక వ్రతమును ఆచరించెను. వెంటనే వినాయకుడు ప్రత్యక్షమై శ్రీకృష్ణునికి వచ్చినటువంటి అపనిందలు తొలగిపోవునని మంగళవాక్కులను పలికెను. అంతటా శ్రీకృష్ణుడు తన సమర్థతతో ఇంత కష్టపడినా గాని సామాన్యులకి ఎట్లు సాధ్యమవును, కాన లోకమంతటిని అనుగ్రహించు అని కోరెను. భాద్రపద శుద్ధ చవితి నాడు తనని పూజించి శ్రమంతకోపాఖ్యానమును వినిన వారికి చంద్రుని చూచినను అపనిందలు కలగవని వినాయకుడు వరమిచ్చెను. ద్వారకా నగరం నందు కలిగినటువంటి క్షామ నివారణకు మహాభక్తుడైనటువంటి అక్రూరుని రాక అవసరమని భావించి శ్రీకృష్ణుడు అక్రూరునకు కబురు పంపెను. పరమభక్తుడైన అక్రూరుడు ద్వారకా నగరమునకు వచ్చెను. అందరికీ శ్రమంతకమణి వృత్తాంతం తెలిసి శ్రీకృష్ణునిపై వచ్చిన అపనిందలు తొలగిపోయినవి. లోపల బయట శౌచం కల అక్రూరుని వద్ద శ్రమంతకమణి శుభవరములను ఇచ్చుతూ ఉండెను. కావున ఈ వ్రత సమయమునందు జాంబవతి ఊయల ఊపుచూ చెప్పినటువంటి శ్లోకము అందరూ తప్పక పఠించవలెను. ఈ కథని చెప్పుకొని ఎల్లరూ అక్షంతలను తల మీద వేసుకోవలను. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాది భవంతు. అందరికీ మరొకసారి వినాయక చవితి శుభాకాంక్షలు. నిరంతరం ఇలాంటి కొత్త కొత్త విషయాలను తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.